అమెరికా, చైనా, రష్యా మరియు ఇరాన్ ప్రపంచంలోని ఈ 4 కోణాలు ఈరోజు ఏ మంటల్లోనైతే దహించుకుపోతున్నాయో దాని సెగను ప్రపంచమంతా అనుభవిస్తోంది. కానీ ఈ భయంకరమైన ఉత్పాతాల మధ్య ఒక వింత సంఘటన జరిగింది. ఇది గ్లోబల్ డిప్లొమసీ కారిడార్లలో నిశ్శబ్దాన్ని నింపింది. ఇరాన్ మోర్చాలో పరిస్థితులు అదుపు తప్పాయి. మిజైల్స్ ఆకాశాన్ని చీల్చుకుపోతున్నాయి మరియు ప్రపంచమంతా మూడో వరల్డ్ వార్ సూచనలతో వణికిపోతోంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో వాషింగ్టన్ నుండి ఒక విమానం ఎగిరి నేరుగా న్యూఢిల్లీలోని పాలమ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఈ విమానంలో ఎవరో సామాన్య అధికారి లేరు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అత్యంత నమ్మకస్తుడు మరియు డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ ల్యాండౌ ఉన్నారు. ల్యాండౌ పర్యటన కేవలం ఒక రూటీన్ మీటింగ్ మాత్రమే కాదు. అది అమెరికా ముఖంలో మొదటిసారి స్పష్టంగా కనిపించిన ఒక తపన. ఢిల్లీ మండుటెండలో ల్యాండౌ ఒక ప్రకటన చేశారు. అది బీజింగ్ నుండి లండన్ వరకు ప్రకంపనను సృష్టించింది. గత 20 ఏళ్లలో అమెరికా చేసిన అతిపెద్ద తప్పు చైనాతో అని. ఇప్పుడు భారత్తో ఆ తప్పును పునరావృతం చేసే సాహసం చేయలేమని ఆయన బహిరంగంగా అంగీకరించారు. కాని ప్రశ్న ఏంటంటే, రాత్రికి రాత్రే ఏం మారిపోయింది? నిన్నటి వరకు భారత్కు నీతులు చెప్పిన ప్రపంచపు అతిపెద్ద సూపర్ పవర్ ఈరోజు ఢిల్లీ దర్బార్లో తన తప్పుల చిట్టాను పట్టుకుని ఎందుకు నిలబడింది? అమెరికా నిజంగానే భారత్ ఎదుగుదలకు సంతోషిస్తోందా? లేక ఈ తీపి మాటల వెనుక మనకు కూడా అంచనాలేరేని ఏదైనా లోతైన భయం దాగివుందా? 2026 సంవత్సరం చరిత్ర పుస్తకాల్లో అత్యంత వింతైన సంవత్సరంగా నమోదు కానుంది. ఒకవైపు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచం మొత్తం యొక్క సప్లై చైన్ను మోకాళ్లపై నిలబెట్టింది. ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి మరియు అమెరికా తన పూర్తి శక్తిని దారపోసినా మిడిల్ ఈస్ట్ను శాంతపరచలేకపోతోంది. కానీ ఇదే సమయంలో క్రిస్టోఫర్ ల్యాండౌ భారత్కు రావడం మరియు చైనాతో చేసిన తప్పు భారత్ విషయంలో చెయ్యము అని చెప్పడం తెర వెనుక ఆట చాలా పెద్దదని చెప్తోంది. ల్యాండౌ ప్రకటన యొక్క అసలు అర్థం ఏమిటి? వాస్తవానికి 2001లో అమెరికా చైనాను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOలో చేర్చడానికి శాయశక్తులా ప్రయత్నించింది. చైనా సంపన్న దేశంగా మారితే అది అమెరికాకు మిత్రదేశంగా మారుతుందని మరియు అక్కడ ప్రజాస్వామ్యం వస్తుందని అప్పుడు అమెరికా భావించింది. కానీ జరిగింది దీనికి విరుద్ధం. చైనా అమెరికన్ టెక్నాలజీ మరియు డబ్బును ఉపయోగించి తన సైన్యాన్ని ఎంత బలోపేతం చేసుకుందంటే ఈరోజు అది అమెరికా కళ్ళలోకి కళ్ళు పెట్టి సవాలు విసురుతోంది. ఆ తప్పు ఇక జరగదు అని ల్యాండౌ ఢిల్లీలో చెప్పడం భారత్ పెరుగుతున్న స్థాయిని చూసి అమెరికా లోపల వణికిపోతోందని నిరూపిస్తోంది. అమెరికా యొక్క ఈ ఆందోళన వెనుక కేవలం డిప్లొమసీ మాత్రమే కాదు, పక్కా లాభం మరియు భయం యొక్క కాంబినేషన్ ఉంది. అమెరికా భారత్ను కేవలం ఒక మార్కెట్గా చూడటం లేదని, రాబోయే కాలంలో గ్లోబల్ ఎకానమీ యొక్క ఇంజిన్ కేవలం భారత్ మాత్రమే అవుతుందని తనకు తెలుసని ల్యాండౌ స్పష్టమైన మాటల్లో చెప్పారు. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. భారత్ ఎదగాలని అమెరికా కోరుకుంటోంది, కానీ అది కేవలం అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నంతవరకు మాత్రమే. భారత్ కూడా చైనాలాగే శక్తివంతంగా మారి అమెరికా సృష్టించిన పాత వరల్డ్ ఆర్డర్ను పడదోస్తుందేమో అన్నదే ల్యాండౌ భయం. ఈరోజు ఇరాన్ విషయంలో భారత్ తన న్యూట్రల్ పాలసీని వదల్లేదు మరియు రష్యాతో తన సంబంధాలను అమెరికా ఒత్తిడికి తలొగ్గితుంచుకోలేదు. భయపెట్టి లేదా ఆశ చూపించి లొంగదీసుకోగల పాత భారత్ ఇది కాదని వాషింగ్టన్కు అర్థమైపోయింది. ఇది 2026 నాటి ఆత్మనిర్భర్ భారత్. దీనికి సొంత నిబంధనలు మరియు సొంత మార్గం ఉన్నాయి. క్రిస్టోఫర్ ల్యాండౌ పర్యటన ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వర్గ పోరు గరిష్ట స్థాయికి చేరిన సమయంలో జరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వ అమెరికా ఫస్ట్ విధానం ఇప్పటికే యూరప్ మరియు ఆసియాలోని అనేక దేశాలకు ఆగ్రహం కలిగించింది. కానీ భారత్ విషయంలో ట్రంప్ బృందం మెత్తబడక తప్పడం లేదు. ఎందుకంటే ఈరోజు వారు భారత్ చేయి వదిలేస్తే బ్రిక్స్ వంటి సంస్థలు ఎంత బలోపేతం అవుతాయంటే డాలర్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఢిల్లీలోని ఒక బిజినెస్ ఫోరంలో ల్యాండౌ మాట్లాడిన మాటల్లో ఒక వింతైన నిస్సహాయత కనిపించింది. చైనా నుండి సప్లై చైన్ పూర్తిగా కట్టై భారత్కు షిఫ్ట్ అవ్వాలని అమెరికా కోరుకుంటోందని ఆయన అన్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఒకవేళ భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారితే రేపు భారత్ తన నిబంధనలతో ప్రపంచాన్ని ఆడిస్తుందని అమెరికా భయపడుతోంది. అమెరికా చైనాను పెంచి పోషించింది. ఈరోజు అదే చైనా అమెరికాకు భస్మాసురుడిగా మారింది. ల్యాండౌ మాటలు చూస్తుంటే అమెరికా ఇప్పుడు భారత్ను ఒక మిత్రుడిగా కంటే అన్కంట్రోల్డ్ పవర్గా చూస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ల్యాండౌ భారత్కు పరిగెత్తుకు రావడం
ఇండియన్ ఓషన్ మరియు ఇండో పెసిఫిక్ రీజియన్లో అమెరికాకు భారత్ అవసరం ఎంత ఉందో చూపిస్తోంది. భారత్ సహకారం లేకుండా అమెరికా ఈ ప్రాంతంలో చైనాను చుట్టుముట్టలేదు. కాని ల్యాండో మనసులో ఉన్న భయం ఆయన నోటి వరకు వచ్చింది. వ్యాపార సంబంధాల్లో బ్యాలెన్స్ ఉండాలని ఆయన అన్నారు. ఈ బ్యాలెన్స్ అనే పదం నిజానికి ఒక హెచ్చరిక. చైనాతో ఉన్నట్టుగా భారత్తో కూడా ట్రేడ్ డెఫిసిట్ పెరగకూడదని అమెరికా భావిస్తోంది. చైనాతో వ్యాపారం చేస్తూ అమెరికా తన సొమ్మునంతా బీజింగ్ ఖజానాలో వేసింది. ఈరోజు చైనా అదే డబ్బుతో అమెరికాకు వ్యతిరేకంగా మిసైల్స్ తయారు చేస్తోంది. భారత్కు రాయితీలిస్తారు కాని చాలా ఆచితూచి అడుగులు వేస్తారని ల్యాండో సంకేతం ఇచ్చారు. అయితే భారత్ వేగాన్ని ఇక ఎవరూ ఆపలేరని అమెరికాకు అర్థం కావడం లేదా? ఈరోజు భారత్ జీడీపీ వేగంతో పెరుగుతోందో మరియు మనం డిఫెన్స్ సెక్టార్లో ప్రపంచ దిగ్గజాలకు ఎలా పోటీ ఇస్తున్నామో చూస్తుంటే అమెరికాకు నిద్ర పట్టడం లేదు. అమెరికా భారత్కు న్యాచురల్ పార్ట్నర్ అని లండో తన ప్రసంగంలో పదే పదే నొక్కి చెప్పారు. కానీ రాజకీయాల్లో న్యాచురల్ ఏదీ ఉండదు, అంతా స్వార్థంపైనే ఆధారపడి ఉంటుంది. ఈరోజు అమెరికా భారత్ ముందు తన తప్పులను ఒప్పుకుంటోందంటే దానర్థం భారత్కు అమెరికా అవసరం కంటే అమెరికాకే భారత్ అవసరం ఎక్కువగా ఉంది. 2026 నాటి భారత్ ఇప్పుడు తన రక్షణ అవసరాల కోసం ఏ ఒక్క దేశంపైనా ఆధారపడ్డం లేదు. మనకు రష్యా స్నేహం ఉంది, ఫ్రాన్స్ టెక్నాలజీ ఉంది, మరియు ఇప్పుడు మన సొంత స్వదేశీ శక్తి కూడా ఉంది. భారత్ తన చేజారిపోతుందేమో అన్నదే అమెరికా భయం. 20 ఏళ్ల క్రితం చైనా విషయంలో ఇచ్చిన సడలింపు భారత్ విషయంలో ఉండదు అని క్రిస్టఫర్ ల్యాండో చెప్పడం భారత దౌత్యవేత్తలకు ఒక పెద్ద అలర్ట్. రాబోయే కాలంలో అమెరికా భారత్పై కొన్ని కఠినమైన వ్యాపార ఆంక్షలు లేదా షరతులు విధించడానికి ప్రయత్నించవచ్చని ఇదొక సంకేతం. కానీ భారత్ దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర లేని అతిపెద్ద ఆయుధం ఉందని వారు బహుశా మర్చిపోతున్నారు. అది మన విశాలమైన మిడిల్ క్లాస్ మరియు యువ జనాభా. ప్రపంచంలోని ఏ పెద్ద సంస్థ కూడా భారత్ను విస్మరించి తన భవిష్యత్తును ఊహించుకోలేదు. భారత్ తన తలుపులను అమెరికా కోసం కొంచెం బిగించినా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కూలిపోతుందన్నదే ల్యాండో అసలు భయం. అందుకే ల్యాండో ఢిల్లీకి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా ఆయన కళ్ళలో భారత్ పెరుగుతున్న శక్తి పట్ల భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను ప్రమాదంలో పడేసింది. ఇటువంటి సమయంలో భారత్ తమ పక్షాన నిలబడి ఇరాన్కు వ్యతిరేకంగా గళం విప్పాలని అమెరికా కోరుకుంటోంది. కానీ ల్యాండోకు ఢిల్లీలో లభించిన సమాధానాన్ని ఆయన బహుశా ఊహించి ఉండరు. మన జాతీయ ప్రయోజనాలే మనకు అత్యున్నతమని భారత్ స్పష్టం చేసింది. మేము ఎవరి యుద్ధంలోనూ పావులుగా మారము, భారత్తో మేము ఆ తప్పు చేయము అన్న ల్యాండో ప్రకటన నిజానికి ఆయన అసహనాన్ని దాచుకునే ఒక ప్రయత్నం. చైనా భయం చూపి భారత్ను తమ వైపు తిప్పుకోవచ్చని వారు అనుకున్నారు. కానీ చైనాను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు, మరియు అమెరికాకు అద్దం పట్టడం కూడా మాకు తెలుసని భారత్ తన చాణక్య నీతితో నిరూపించింది. మొదట ఒక దేశం ఎదగడానికి సహాయం చేసి ఆపై దానిని నియంత్రించడానికి ప్రయత్నించటం అమెరికాకున్న పాత అలవాటు. కాని భారత్ విషయంలో వారి ఆటలు సాగవు. ఇప్పుడు ల్యాండో భారత్ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మరియు ట్రేడ్ బ్యారియర్స్పై కూడా ప్రశ్నలు లేవనెత్తిన విషయాన్ని గమనించండి. భారత్ తన నిబంధనలను కొంచెం సరళతరం చేయాలని ఆయన అన్నారు. తమ ఉత్పత్తులు భారత మార్కెట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్ముడుపోవాలని కోరుకునే పాత అమెరికన్ ధోరణి ఇది. కానీ భారత్ విషయానికొస్తే వారు భద్రత మరియు ప్రమాణాల సాకుతో వెనక్కి తగ్గుతారు. భారత్ తదుపరి చైనాగా మారుతుందన్న ల్యాండో భయం నిజానికి భారత్ సామర్థ్యంపై పడిన ముద్ర. రాబోయే దశాబ్దం భారత్దేనని అమెరికాకు తెలిసిపోయింది. అది స్పేస్ టెక్నాలజీ అయినా, డిజిటల్ పేమెంట్ అయినా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా భారత్ ప్రతి రంగంలో అమెరికాకు సవాలు విసురుతోంది. భారత్ అమెరికా చేతుల్లోంచి పూర్తిగా జారిపోకుండా చూడటానికే ల్యాండో పర్యటన జరిగింది. 2026 నాటి ఈ మారుతున్న ప్రపంచంలో సంబంధాల సమీకరణాలు ప్రతి క్షణం మారుతున్నాయి. ల్యాండో ఢిల్లీ పర్యటనలో భారత్ తన పక్షాన్ని ఎంత బలంగా వినిపించిందంటే మేము ఎవరికీ జూనియర్ పార్ట్నర్గా ఉండబోమని స్పష్టం చేసింది. 20 ఏళ్ల క్రితం చైనాకు అమెరికా ఇచ్చిన మినహాయింపు వారి అవసరం, ఎందుకంటే వారికి ఒక పెద్ద మార్కెట్ కావాలి. ఈరోజు వారి అవసరం భారత్. కానీ తేడా ఏమిటంటే భారత్ ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం అయినప్పటికీ బలమైన భారత్ తన ఏకఛత్రాధిపత్యాన్ని అంతం చేస్తుందని అమెరికా మనసులో భయం ఉంది. ల్యాండో ప్రకటనలను డీకోడ్ చేస్తే ఆయన ఒక స్నేహితుడి ముసుగులో భారత్ను హెచ్చరిస్తున్నారు. కానీ 2026 నాటి నవభారతం ఇప్పుడు ఏ హెచ్చరికనైనా అవకాశంగా మార్చుకోగలదని ఆయనకు బహుశా తెలీదు. అమెరికా యొక్క ఈ మారిన రూపం
ల్యాండౌ ఆందోళన మరియు చైనా గురించి వారి పశ్చాత్తాపం ఇవన్నీ భారత్ విమానం ఇప్పుడు మేఘాలకు పైన ఎగురుతోందనడానికి నిదర్శనం. మేం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశలో ఉన్నాం మరియు ఈ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకిని ఎలా అధిగమించాలో మాకు తెలుసు. ల్యాండౌ చైనా విషయంలో చేసిన తప్పు బహుశా వారి దృష్టిలో వ్యాపార సంబంధితం కావచ్చు. కానీ భారత్ ఎదుగుదల ఒక నాగరికత ఎదుగుదల. దీనిని ఆపడం ఎవరితరం కాదు. అమెరికా భయపడుతోంది. ఆ భయమే మన అతిపెద్ద విజయం.